మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును. హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దానివని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. అవకాశం కౌగిలింతిస్తే అదృష్టం ఆవలింతిస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు. ఏవండి ఏవండి, లెగండి. సీత, లెగండి. పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి? పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఈ రోజు నువ్వు చాలా అందంగా, రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్. 2 అవతారాలేనా? నీకు 10 అవతారాలు చూపించనా? నాకింట్లో చాలా పనుంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా? రాసీత. ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన ఇల్లాలు, లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకిడికి ఆ నావ ఏ తీరాన్ని కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అరే, టైం గాని టైంలో వచ్చానా? కుదు తువ్వని ఏమన్నా చెప్పొస్తుందట్రా. నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు. నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చూడు. రాని కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. చూడు, నిన్ను కలిసాక అదే నాకు హ్యాపీ. ఇంకేం అవసరం లేదు. ఏం కావాలో నాకు ఏం అవసరం లేదు. ఉండు, నేను పట్టుకొస్తాను.